Hi viewers, welcome to Telugu Job Portal. ICAR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెటనరీ ఎపిడమియాలజీ అండ్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ ఆర్గనైజేషన్ ఖాళీగా ఉన్న యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ భర్తీ చేయడం కోసం రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ నుంచి ఆన్లైన్, వీటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ ఫార్మాట్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు అప్లికేషన్ వాళ్ళు చెక్ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ముందుగా వేకెన్సీస్ అన్ని కూడా సింగిల్ వేకెన్సీసే. ప్రతి ఒక్క కేటగిరీలో సింగిల్ వేకెన్సీ మాత్రమే ఉంది. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వారికి అవకాశం ఉంది. పే స్కేల్ 35,000 వరకు శాలరీ ఉంటుంది. ఏజ్ మినిమం 21, మ్యాక్సిమం 45. అన్ని పోస్టులు కూడా సేమ్ శాలరీ, సేమ్ ఏజ్ లిమిట్. ముందుగా ఇన్ఫర్మేషన్. సీరియల్ నెంబర్ 1, యంగ్ ప్రొఫెషనల్, లైఫ్ సైన్స్ కానీ లేదా స్టాటిస్టిక్స్లో మీరు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా అగ్రికల్చర్ సైన్స్లో బ్యాచిలర్స్ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2, కంప్యూటర్ సంబంధించిన డిసిప్లిన్స్ అంటే కంప్యూటర్ అప్లికేషన్ అవ్వచ్చు, ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ గ్రాఫిక్స్. ఈ డిసిప్లిన్లో మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేదంటే కనుక మీకు పీజీ క్వాలిఫికేషన్. కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్. ఈ డిసిప్లిన్స్లో మీరు పీజీ కంప్లీట్ చేస్తుంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3, లైఫ్ సైన్స్ లేదా స్టాటిస్టిక్స్లో పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా అగ్రికల్చర్ సైన్స్లో బ్యాచిలర్స్ కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 4, కంప్యూటర్ సంబంధించిన డిసిప్లిన్స్ ఇవన్నీ కూడా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్, లేదంటే మీరు పీజీ ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 5, మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. అదర్ క్వాలిఫికేషన్, అగ్రికల్చర్ లేదా వెటనరీ సైన్స్లో గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అన్ని కూడా యంగ్ ప్రొఫెషనల్. కాకపోతే ఒక్కొక్క కేటగిరీ వచ్చి డిఫరెంట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రతి కేటగిరీలో ఒక వేకెన్సీ మాత్రమే ఉంది. సో ఫీజు లేదు కాబట్టి దీనికి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. మనసు షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది ఈ ఆర్గనైజేషన్ సంబంధించి. కంప్యూటర్ ఫీల్డ్ అయితే కొన్ని వాటికి ఒరాకిల్ డేటాబేస్ అడిగారు. తర్వాత ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన ప్యాకేజ్. యాక్చువల్లీ ఎంఎస్ ఆఫీస్ కానీ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మీరు ఏ ఆర్గనైజేషన్ ఏ జాబ్ నోటిఫికేషన్ తీసుకున్నా కూడా కామన్గా ఆ బేసిక్ టైపింగ్ ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ అనేది కంటిన్యూస్గా అడుగుతున్నారు ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా. సో ఎవరన్నా కంప్యూటర్ ఇంకా నేర్చుకునే వారు ఉంటే కనుక మీరు ఒకసారి మీ దగ్గర ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, గవర్నమెంట్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా బేసిక్ టైపింగ్ 35 words per minute టైప్ చేయగల సామర్థ్యం ఇంగ్లీష్, తర్వాత ఎంఎస్ ఆఫీసు, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అడుగుతున్నారు. ఆ పోస్ట్తో సంబంధం లేదు, నోటిఫికేషన్ సంబంధం లేదు. మ్యాక్సిమం నోటిఫికేషన్లో కూడా ఈ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీగా ఉంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫార్మాట్ ఇది సేమ్ ఇదే ఫార్మాట్ నేను ఈ పీడిఎఫ్లో చూపిస్తున్నాను. కాకపోతే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేయని మీకు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ టైప్ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఇక్కడ ఫోటో అతికించాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఇక్కడ ఫోటో అతికిన తర్వాత మీరు సైన్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ మీరు సైన్ చేయాలి. తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా పూర్తి చేయాలి. అడ్రస్, మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. 2 references అంటే మీ యొక్క ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇవి కాకుండా మీ గురించి తెలిసిన వారు అంటే మీ ప్రీవియస్ ఎంప్లాయర్ అవ్వచ్చు, లేదా మీరు చేస్తున్న ప్రాజెక్ట్లో మేము గైడ్ చేసిన మెంటర్ కానీ. సో ఇటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో భాగంగా ఇవి మ్యాండేటరీగా అడుగుతున్నారు ప్రతి ఒక్క అప్లికేషన్ సంబంధించి. ప్లేస్, డేట్, తర్వాత మీరు సైన్ చేయాలి. వన్స్ మీరు ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎంఎస్ఓలో ఫిల్ చేసి ప్రింట్అవుట్ తీసుకుని ఫోటో అతికించి సైన్ చేసి దాన్ని స్కాన్ చేసేయండి. తర్వాత రిమైనింగ్ డాక్యుమెంట్స్ కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. సో ఎలా అప్లై చేయాలి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు August 20 లోపల ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. వన్స్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళకి 24th August మార్నింగ్ 10 AM నుంచి ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెటనరీ ఎపిడమియాలజీ అండ్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ ఇది బెంగళూరులో ఉంది ఆర్గనైజేషన్ అనేది. ఇది బేసిక్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఇది మీ యొక్క జెండర్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, తర్వాత పేరు, మీ యొక్క ఇన్ఫర్మేషన్, జస్ట్ అంత పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఉంది ఇది. తర్వాత డాక్యుమెంట్ ఏ ఫార్మాట్లో ఉండాలంటే ఫస్ట్ అప్లికేషన్ మీకు చూపించేది మీకు అప్లికేషన్ ఫార్మాట్, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి చేసి దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ఎక్కడైతే సైన్ చేయాలో సైన్ చేసేయండి, ఫోటో అతికించండి, సైన్ చేయండి. తర్వాత ఫస్ట్ అది ఉండాలి. నెక్స్ట్ మీకు డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి కానీ డిప్లొమా ఏ డాక్యుమెంట్స్ ఉన్న 1 by 1 ఉండాలి. లిస్ట్ తెచ్చారు. నెక్స్ట్ డిగ్రీ, పీజీ, పిహెచ్డీ, తర్వాత నీట్, గేట్ ఏమన్నా ఉంటే అవి కూడా మీరు పెట్టచ్చు. సో ఇవన్నీ
సింగిల్ ఇమేజ్ ముందు స్కాన్ చేసుకోండి, సింగిల్ ఇమేజ్ వస్తుంది. వాటిని అన్నీ కలిపి పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేయండి, సింగిల్ పీడిఎఫ్ ఫైల్. ఆ ఫైల్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి, మల్టిపుల్ చేయకూడదు. అన్నీ స్కాన్ చేసి సింగిల్ పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. మనకి ఇమేజ్ టు పీడిఎఫ్ అని సాఫ్ట్వేర్ ఉంటాయి, గూగుల్లో సెర్చ్ చేయండి. మీరు ఒక ఇమేజ్ స్కాన్ చేసిన తర్వాత ఆ స్కాన్ డాక్యుమెంట్స్లో ఒక ఇమేజ్ అని ఉంటుంది, ఇమేజ్ ఫార్మేట్లో ఉంటుంది జేపీజీలో. దాన్ని ఆ పీడిఎఫ్ సాఫ్ట్వేర్ మీకు డ్రాగ్ చేసుకుంటే లిస్ట్ వస్తుంది. మొత్తం ఎన్ని ఇమేజ్ని మీరు కన్వర్ట్ చేయాలో అన్నీ కూడా ఆ సాఫ్ట్వేర్లో పెట్టుకుంటే కన్వర్ట్ అంటే సింగిల్ పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఆ పీడిఎఫ్ ఫైల్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి, అది మ్యాండేటరీ. ఇక్కడ ఏమైతే లిస్ట్ చెప్పారో ఇదే లిస్ట్ ఫాలో అవ్వండి మీరు కూడా. ఇది ఫ్రెండ్స్ మనకి ఐసీఏఆర్ సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్న వారు అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ జాబ్ అప్డేట్ సమాచారం తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.